నయమాను మీరు గమనిస్తే ఎలీషా చెప్పాడు, నయమాను ఇదిగో నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగాలి, అప్పుడే నీ కుష్టి వ్యాధి పోతుంది. అప్పటి వరకు ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నాడు, ఎన్నో చేశాడు, కానీ ఒక్క విశ్వాసంతో వచ్చాడు. ఇదిగో ఈ ప్రవక్త చెప్పింది మనం విందాము, ఇతను అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, దేవుని శక్తి అతనికి తోడై ఉందంట. వచ్చాడు, విన్నాడు, 7 సార్లు మునగమన్నాడు. మొదట్లో సందేహించాడు, మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి, ఎక్కడ మునగమంటాడు ఏంటి అని అనుకున్నాడు. అయినప్పటికీ కూడా తన పనివారు చెప్పిన మాటను విని సర్లే మునుగుదాం అని చెప్పి వెళ్ళి ఒకసారి మునిగాడు. తను ఏమనుకున్నాడంటే 7 సార్లు మునిగితే 7 మార్లు అది పోతుంది, అంటే కొంచెం కొంచెంగా పోతుంది అనుకున్నాడు. సో షర్ట్ తీసేసాడు, వెళ్ళి నీళ్ళలో మునిగాడు. లేచేటప్పటికి అలాగే ఉంది. 2సారి మునిగాడు, 3సారి మునిగాడు, అలాగే ఉంది. 4సారి, 5సారి, 6సారి కొంచెం కూడా మారల, అంగుళం కూడా మారలేదు. కానీ విధేయత చూపించాలి. 7 సార్లు అన్నాడు కాబట్టి 7 సార్లు మునగాలి. సందేహం లేకుండా 7వసారి కూడా మునిగి లేచాడు. 2వ రాజుల గ్రంథంలో మీరు మాట చదవచ్చు. 7వసారి లేచేటప్పటికల్లా చంటి పిల్లవాని యొక్క శరీరం వలె తన శరీరం మారిపోయిందంట. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ షోయింగ్ ఒబీడియన్స్, మేక్ షూర్ యూ షో అ కంప్లీట్ ఒబీడియన్స్. సగం విధేయత వద్దు. నీకు ఇష్టమైన పనిలో విధేయత చూపించి ఇష్టం లేని పనిలో విధేయతను అవిధేయతగా జీవించద్దు. నీకు సులువుగా విడిచిపెట్టగలిగిన పాపాన్ని విడిచిపెట్టి చాలా కష్టంగా అట్రాక్షన్గా మీకు ప్లెజర్నిచ్చే పాపాన్ని మీ జీవితంలో ఉంచుకోవద్దు. వెన్ గాడ్ సెడ్ లీవ్, లీవ్. వెన్ గాడ్ సెడ్ మూవ్, మూవ్. వెన్ గాడ్ సెడ్ స్టాండ్, యు స్టాండ్. దేవునికి పరిపూర్ణమైన విధేయతను చూపించే వారిగా మనం ఉండాలి.